నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. ఫోర్జరీ కుంభకోణం వంటి వాటికి పాల్పడ్డ వారిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది. కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొందరి విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడి మరో 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. ఇటీవల చూసాం మనం 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ జరగల, ఒక్క నెల్లూరులో జరిగింది. ఆ యొక్క ఐఏఎస్ అధికార సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను మాత్రం చేర్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ యొక్క కేసులో వాళ్ళకి క్లీన్ చిట్ వస్తేనే ఆలోచన చేస్తాం తప్ప అలాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు. అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా